హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అనంతరం ఆ పార్టీకి చెందినటువంటి చాలామంది నేతలు అటు తెలుగుదేశం లేదా జనసేన పార్టీలోకి చేరిపోయిన పరిస్థితి. ఇంకొందరు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎటు వెళ్లాలో తెలుసుకోలేక ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే మరోవైపు ఎవరైతే తెలుగుదేశం కానీ లేదా జనసేన పార్టీలో చేరిపోయారో ఈ నేతలు కూడా అక్కడ తగిన ప్రాధాన్యత లేక, అలాగని బయటికి రాలేక, ఇటు సొంత గుట్టికి వెళ్ళలేక, తమ రాజకీయ జీవితం ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితుల్లో రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయారు. అటువంటి వారిలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు, కానీ అక్కడ ఎలాంటి తగిన ప్రాధాన్యత లేకపోవడంతో, అదేవిధంగా లోకల్గా అటు జనసేన ఇటు టీడీపీ నేతలతో సఖ్యత లేక, ఎటువంటి ప్రాధాన్యత లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో మరోవైపు మోపిదేవి వెంకటరమణ పరిస్థితి కూడా అలాగే ఉంది. మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి. అయితే అక్కడ కూడా తగిన ప్రాధాన్యత లేకపోవడంతో తన రాజకీయ జీవితం పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన ఆయనలో నెలకొంది. సో అలాంటి వ్యక్తుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన మరో పేరు ముఖ్యంగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే, ఏలూరు మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల నాని. ఇతను కూడా వైసీపీ పరాభవం అనంతరం చాలా కాలం సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ టీడీపీలో సొంత ఎమ్మెల్యే, అక్కడ ఏలూరు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే నుంచి ఆయనకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోలేకపోతున్నారు, అలాగని వైసీపీలోకి తిరిగి రాలేని పరిస్థితి. ఎందుకంటే వైఎస్ జగన్ అంగీకారం ఉంటేనే వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరగలిగే పరిస్థితి ఉంటుంది. సో ఈ ముగ్గురు పరిస్థితి తెలిసింది. ఇప్పుడు కొత్తగా అవంతి శ్రీనివాస్, భీమినిపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా, ప్రజారాజ్యం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి అవంతి శ్రీనివాస్ తొలుత టీడీపీలో చేరారు. టీడీపీలో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని భీమిలి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత మంత్రిగా కూడా ఎన్నికైన పరిస్థితి. సో ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఎప్పుడైతే పార్టీ ఓటమి పాలైందో ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉన్నారు. ముఖ్యంగా ఏదో ఒక పార్టీలో చేరాలనే ఒక గట్టి తాపత్రయం కనిపించింది. చాలా ప్రయత్నాలు కూడా చేశారు. సో అయితే ఇటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం కానీ ఎందుకు ఆయన్ని ఆహ్వానించలేకపోతున్నాయి. జనసేన కార్యకర్తలు అయితే గతంలో పవన్ కళ్యాణ్పై అవంతి శ్రీనివాస్ చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే ఆయన రాకను, జనసేనలోకి ఆయన రాకను అడ్డుకుంటున్నారని తెలుస్తుంది. అటు టీడీపీలో కూడా టీడీపీ నుంచి ఆయనకి గతంలో గంటా శ్రీనివాస్ ఎవరైతే ఆయన గత సహచరుడు ఉన్నారో ఆయన నుంచి వస్తున్నటువంటి అభ్యంతరం వ్యతిరేకత కారణంగా ఆయన టీడీపీలోకి వెళ్ళలేకనే పరిస్థితి. వాస్తవానికి విశాఖ వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఎవరైతే అవంతి శ్రీనివాసరావు కుమార్తె ఉన్నారో, కార్పొరేటర్గా అక్కడ ఉన్నారో, ఆమెను రాజీనామా చేయించి టీడీపీకి అనుకూలంగా ఆయన వ్యవహరించినా సరే టీడీపీ ఎందుకు అతన్ని దగ్గర చేర్చుకోలేకపోతుంది. అటు జనసేన కాదంది, ఇటు టీడీపీ దగ్గర చేర్చుకోలేకపోతుంది. గంటా శ్రీనివాసరావు నుంచి అభ్యంతరాలు ఉన్నాయి అవంతి శ్రీనివాసరావు చేరికపై. సో ఓవరాల్గా అవంతి శ్రీనివాస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయింది. వైసీపీలో ఒక మంత్రిగా వెలుగొందారు, మంచి అధికారాలు ఉన్నాయి, మంచి హోదా వెలగబెట్టిన పరిస్థితి. కానీ ఆ తర్వాత మాత్రం పార్టీని వదిలేసి సైలెంట్గా ఉండడం, ఓ దశలో పార్టీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి పార్టీ అంతర్గత నిర్మాణ వ్యవహారాలపై కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో అటు తెలుగుదేశం నుంచి కూడా ఇటు జనసేనకు వెళ్ళలేని పరిస్థితి, ఆ రెండు పార్టీలు అతన్ని దగ్గరికి రానివ్వని పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇటువంటిప్పుడు అవంతి శ్రీనివాస్ రాజకీయ భవితవ్యం ఏంటి? ఇలాగే వదిలేయాల్సిందేనా, రాజకీయ జీవితానికి తాను చెక్ పెట్టాల్సిందేనా అనే అనుమానాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తిరిగి సొంత గూటి వైపు ప్రయత్నిస్తున్నారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవంతి శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక వాదన గట్టిగా వినిపిస్తోంది. అది అవంతి శ్రీనివాస్ వర్గం నుంచి కానీ అటు ఇతర పార్టీ వర్గాల నుంచి కానీ ఈ అభిప్రాయం ఖచ్చితంగా వినిపిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఇప్పుడు అవంతి శ్రీనివాస్ విషయంలో నెలకొంది. సో ఓవరాల్గా పార్టీ వదిలినటువంటి నేతలు అటు వెళ్ళిన పార్టీలో ప్రాధాన్యత లేక, బయటకు రాలేక, తిరిగి సొంత గుట్టికి చేరలేక రెంటికి చెడిన రేవడిలా మారిపోయారు. ఇటు అవంతి శ్రీనివాస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అటు టీడీపీ కాదంటుంది, జనసేన పొమ్మంటుంది. అలాగని వైసీపీలో గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తారా అని, ఎప్పుడు పార్టీలో చేరి తిరిగి వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొందామా, తిరిగి తన రాజకీయ జీవితాన్ని వైసీపీతోటే కొనసాగిద్దామా అనే ప్రయత్నంలో అవంతి శ్రీనివాస్ ఉంటే, పార్టీ నుంచి మాత్రం ఎటువంటి గ్రీన్ సిగ్నల్ లభించక ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో అవంతి శ్రీనివాస్ రాజకీయ భవితవ్యం నెలకొంది ఇప్పుడు.